హాయ్ అండి అందరికీ. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి 30 రోజుల అఖండ భజన కార్యక్రమంలో భాగంగా మన పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంలో నిర్వహిస్తున్నటువంటి భజన కార్యక్రమం, అలాగే ఈ పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంతో నాకున్నటువంటి కొన్ని తీపి జ్ఞాపకాలను అయితే నేను మీతో పంచుకోబోతున్నానండి. మరి నా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో అయితే ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. పెంజేరుకట్ట అంటే ఒక ఎమోషన్ అండి నిజంగా. ఎందుకంటే ఇది పుట్టి పెరిగినటువంటి వీధి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా స్వీట్ మెమొరీసే నిజంగా. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆవరణలో, టెంపుల్ ఆవరణలో అయితే ప్రతి పండగ కూడా ఇక్కడ సందడే అండి నిజంగా. ప్రతి వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కదా, వినాయక చవితి నవరాత్రులు అప్పుడైతే వినాయకుడిని, సిద్ధి బుద్ధి సహిత వినాయకుడిని ఇక్కడ స్థాపించడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ప్రతి చోట వినాయకుడిని స్థాపిస్తారు నవరాత్రులలో, కానీ ఒక వినాయకుడి మాత్రమే ఉంటారు. ఇక్కడ మాత్రం సిద్ధి బుద్ధి సహిత వినాయకుడిని స్థాపించడం జరుగుతుందన్నమాట. అది ఈ యొక్క మన పెంజేరుకట్ట యొక్క ప్రత్యేకం అది. అలాగే ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా అయితే దూర ప్రాంతాల నుంచి కూడా కళాకారులను పిలిపించి ప్రదర్శనలు ఇప్పించడం అనేది కూడా చాలా చాలా ప్రత్యేకం అండి నిజంగా. అలాగే బొడ్డెమ్మలు ఇలాంటివి కూడా ఇక్కడ వేయడం జరుగుతుందన్నమాట. నా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ బొడ్డెమ్మను వేసి చిన్నపిల్లలందరూ కూడా, ప్లేస్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఉన్నా కూడా అలానే అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ బొడ్డెమ్మలు ఆడుకునే వాళ్ళం అండి చిన్నప్పుడైతే. బొడ్డెమ్మ లాస్ట్ రోజైతే నిజంగా అసలు ఎంత సందడిగా చేసుకునే వాళ్ళం అంటే, మధ్యాహ్నమే బొడ్డెమ్మ ఆట ఆడుకొని తర్వాత భోజనాలు అన్నమాట. అందరం అన్ని ఇళ్లల్లోంచి బియ్యం, పప్పు ఎంతమంది వస్తామో అంత సరిపడే అంత సామాను ఇచ్చేవాళ్ళం అన్నమాట. ఫుడ్కి ఇచ్చి అప్పుడు ఎవరి విస్తర్లు, తర్వాత మజ్జిగ, తర్వాత తొక్కు ఇవన్నీ కూడా తెచ్చుకునే వాళ్ళం. తెచ్చుకొని ఇక్కడ అన్నదానం చేసుకునేటోళ్ళం అన్నమాట. అలాగే వట సావిత్రి వ్రతం కూడా నిజంగా ప్రత్యేకమండి. ఈ గుడి ఆవరణలో ఒకటి మర్రి చెట్టు ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టుకు దారం పోగులు చుట్టి మహిళలందరూ కూడా వట సావిత్రి వ్రతం అనేది కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ప్రతి సంవత్సరం ఉగాది పండగ రోజు ఇక్కడైతే పంచాంగ శ్రవణం నిర్వహిస్తారండి. సాయంత్రం అయితే కొత్త బట్టలు వేసుకొని ఉగాది పండుగ రోజు ఇక్కడ పంచాంగ శ్రవణం వినడానికి వచ్చేవాళ్ళము. ఇంకా ఇక్కడ కామదహన కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారండి. ఇంకా ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా భజన కార్యక్రమం అనేది అయితే నిర్వహిస్తున్నారండి. ప్రతి శనివారం ఇక్కడ భజన కార్యక్రమం చేసేవాళ్ళు, అద్భుతమైనటువంటి భజనలు చేసేవాళ్ళు. వాళ్ళల్లో కొందరైతే స్వయంగా రచించి కూడా మరి భజనలలో పాటలు పాడేవాళ్ళు అన్నమాట. ఇంకా ఈ గుళ్ళో మా తాతగారు గొలుగుల మల్లయ్య శాస్త్రి గారు చక్కటి సప్తాహ కార్యక్రమాలు, భాగవత పురాణాలు ఇవన్నీ కూడా నిర్వహించేవాళ్ళు. వినాయక నవరాత్రులు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇలాంటివి నిర్వహించాల్సిన సందర్భంలో వాడకట్టాళ్ళంతా కూడా ఐకమత్యంగా ఉంటూ ఒక ప్రణాళిక వేసుకునేవాళ్ళు. ఆ ప్రణాళిక ప్రకారంగా పెద్ద మనుషుల యొక్క అభిప్రాయాలన్నీ తీసుకొని చక్కగా నిర్వహించేవాళ్ళు అన్నమాట. అలా ఉత్సవాలు నిర్వహించిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఫొటోస్ దిగేవాళ్ళండి. ఆ గ్రూప్ ఫొటోస్ కూడా ఇప్పుడు మనకు అక్కడ టెంపుల్లో అందుబాటులో ఉంటాయి. మనం చూపించమంటే చూపిస్తారన్నమాట వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెంజేరుకట్టలో ఎన్నో స్వీట్ మెమొరీస్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ భజన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నారండి. ప్రతిరోజు భజన కార్యక్రమం జరగాలి అనే ఒక సత్సంకల్పంతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజుల భజన కార్యక్రమంలో వీళ్ళు
ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాళీకి వాళ్ళు కేటాయించడం జరిగింది. అలా నెల రోజులు అఖండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజు సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి.
Oh,
మనకు దేవాలయంలో 12 దేవాలయాలు సెలెక్ట్ చేస్తున్నాం. అందులో 5-6 దేవాలయాలు బుక్ అయినాయి. ఇంకొక 5-6 దేవాలయాలు కూడా కావాలి. ప్రతి వీధిలో కూడా నామస్మరణ 365 రోజులు ఎప్పుడు నామ సంకీర్తన జరగాలనే సంకల్పం చేయడమైనది. దానికి మా విశ్వ పరిషత్ సభ్యులు కూడా అందరూ కూడా నా యొక్క సంకల్పానికి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తోటి సభ్యులందరూ, మహిళా శక్తి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మేము అడగగానే ఒకటే మాటకు అది ఒప్పుకొని వెంజర్గట్ట దేవాలయ కమిటీ అందరికీ కూడా మా విశ్వ హిందూ పరిషత్ పక్షాన శతకోటి వందనాలు. ఇంత అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కార్యక్రమంలో అంటే ఎవరు ఎలా తోడ్పడుతున్నారో నాకు తెలియదు. అంటే ప్రసాదం కాడ కానీ, పాల కాడ కానీ, తర్వాత సేవ కాడ కానీ సాయంత్రం 5 గంటలకే ఇక్కడ దాకా నీళ్ళు వచ్చి చల్లగా చేస్తుంది. ఇంతటి ఘనంగా ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ పెంజరగడ్డ దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ ధన్యవాదాలు చెప్తుంది. అలాగే హనుమాన్ జయంతి రోజు ఏకాహం ఉంటుంది, ఆ రోజే చక్రీ భజన ఉంటుంది. అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అలాగే ఇంకా మీకు ఏమైనా దేవాలయం సంబంధం ఉంటే మా దేవాలయంలో నెల రోజుల కార్యక్రమం పెట్టండి అంటే తప్పకుండా మేము మీ దగ్గర చూస్తాం, ఆలోచన చేస్తాం. అందరూ కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము వాళ్ళందరినీ కోరుకుంటూ ముగిస్తాం. హలో మాచాములు అందరూ ఒకసారి హనుమంతుడికి ఇష్టమైన నామం ఒక్కసారి 3 సార్లు జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. One
లోక కళ్యాణార్థం మన మంత్రిలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ భజన మండలి ఇప్పటిదాకా భజన కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మంత్రపూర్లో పాల్గొన మాసంలో విశ్వ హిందూ పరిషత్ నెల రోజుల భజన కార్యక్రమం భాగంగా పెంజరకట్ట శ్రీ హనుమాన్ దేవాలయం నిర్వహిస్తున్నటువంటి భజన కార్యక్రమానికి వచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ మంత్రి ప్రకండ కుటుంబ సభ్యులందరికీ మరియు పెంజరకట్ట హనుమాన్ దేవాలయ వీరి కుటుంబాలందరికీ కూడా పేరు పేరున విశ్వ హిందూ పరిషత్ మంత్రి ప్రకండ తరఫున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మంత్రిలో ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ గా ఆ మంత్ర కూటమి అంటేనే ఇది ఒక మంత్ర దేవాలయాల, మన ఊరే ఒక దేవాలయము, దేవాలయంలోనే మనం ఉన్నాము. ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అవుతుంది. మళ్ళీ అట్లాగే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నామ సంకీర్తన జరగాలనే ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో నెల రోజుల భజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఇది రెండవది పెంజరకట్ట హనుమాన్ దేవాలయం. ఇలాగే మిగతా దేవాలయాల్లో కూడా నెల రోజుల భజన కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఏ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఇంకా ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతూ మంత్రిలో వేరే లేకుండా మంత్ర కూటమి అంటే మంత్ర కూటమే ఇది. దేవాలయాల్లో నామస్మరణ, దైవనామస్మరణతోనే వర్ధిల్లుతుంది. ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంథెన్లలో నామ సంకీర్తనంతో మనకు ఏదైనా మోక్షంగా ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఈ కలికాలంలో నామ సంకీర్తనతో చేస్తారు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చేపట్టింది ఏంటంటే నెల రోజున భజన కార్యక్రమం ప్రతి దేవాలయంలో జరగాలని నిశ్చయించారు. అందులో మొదటిది వావుగడ్డ హనుమాన్ దేవాలయంలో నిర్వహించారు. తర్వాత రెండవది మా పెంజరకట్ట దేవాలయంలో చేస్తున్నారు. ఇది వాళ్ళతో సపోర్ట్తో మేము కూడా మా పెంజరకట్ట కమిటీ సభ్యులతో మరి చేస్తున్నాం. అందులో పొరపాట్లు జరిగితే వాళ్ళు సరిదిద్దుకోవాలి, అంతకంటే చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడైతే ఇవాల్టి వరకు మంచిగానే జరిగింది ఈ ప్రోగ్రాం. ఇక ముందు కూడా మంచిగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రఖండ ఆధ్వర్యంలో నెల రోజుల భజన కార్యక్రమంలో భాగంగా పెంజరకట్టను 2వ స్థానంలో ఎంచుకోవడం జరిగింది. దానికి మా సంస్థ తరఫున ధన్యవాదములు. భజన సక్రమంగా జరుగుతుంది. ఇంకా కొంచెం సమయ పాలన పాటించి ఎక్కువ సంఖ్యలో ఉపస్థితులు కాగలరని కోరుతున్నాము.